అయ్యయ్యో ఇది ఎంత దారుణం. పెంచి పెద్ద చేసిన తండ్రి ఏనాడైనా అనుకుంటాడా తన చావుకి కారణం తన సొంత కూతురులే అవుతారని? సూర్యాపేట మిర్యాల గ్రామంలో ఎక్స్ సర్పంచ్ చక్రయ్యను తన సొంత బిడ్డలే చంపారు. ఇక బంధాలు విలువలు ఏం లేవు, అన్ని బూడిదలా కలిసిపోయినాయి. మిర్యాల గ్రామంలో చక్రయ్య అనే పెద్ద మనిషికి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది. 2000 సంవత్సరంలో సర్పంచ్ ఎన్నికైండు. చక్రయ్యకు 5 మంది ఆడపిల్లలు. బిడ్డలంటే పంచ ప్రాణాలు. బయటికి ఇస్తే ఏడ దూరం అయిపోతారు అని చెప్పి ఊర్లనే ఇచ్చి పెళ్లిళ్ళు చేసిండు. చక్రయ్య మూడో బిడ్డ సునీత భర్త ఎంకన్నా అని. చక్రయ్య సర్పంచ్ కదా, ఇక చెయ్యి కింద ఉండేటోడు కారోబారుగా. గట్లా ఒకనాడు మూడో బిడ్డ సునీతను ఊర్లా సర్పంచ్ గా కూడా గెలిపించిండు చక్రయ్య. అల్లుడు కారోబార్ ఎంకన్నను పిఎసి చైర్మన్ గా గెలిపించిండు. నేను సర్పంచ్ అయినా, నా బిడ్డ సర్పంచ్ కావాలని కూడా మూడో బిడ్డ సర్పంచ్ చేసిన. కారోబార్ ఎంకన్న అక్రమాలకు దోపిడీలకు అలవాటైండు. ఊర్ల ప్రజలను రాజకీయ బలంతో ఇబ్బందులు కూడా పెట్టిండు. అక్రమంగా వచ్చిన డబ్బులను చక్రయ్య బిడ్డలు మొదటి బిడ్డకు, మూడో బిడ్డకు, 5వ బిడ్డలకు ఇచ్చి ఆ బిడ్డలు వాళ్ళ మన్మన్లను అందరిని ఒక్కటి చేసిండు. వెంకన్న అనే వ్యక్తి పంచాలు కూడా దుర్మార్గంగా చేసి లంచాలు కావాలి. కారోబార్ ఎంకన్న రాక్షస తత్వం అధికమై ఊరు ప్రజలు ఈసారి ఎన్నికలల్లా ఏకగ్రీవంగా సర్పంచ్ గా పెద్ద మనిషిని ఎన్నుకుందామని నిర్ణయించుకున్నారు. గట్లయితే ఈ ఎంకన్నగా వీళ్ళ బిడ్డలు అక్రమ సొమ్ము దోచుకోలేరు కదా. అందుకని చక్రయ్య మొదటి బిడ్డ, మూడో బిడ్డ, 5వ బిడ్డ, వాళ్ళ భర్తలు, వాళ్ళ కొడుకులు అంటే చక్రయ్య మనవన్లు అందరు కలిసి చక్రయ్య వ్యవసాయ పనికి పోయినప్పుడు గొడ్డెళ్లతోటి కొడవేళ్లతోటి నరికి నరికి చంపారు. వాళ్ళ వల్ల జరిగింది కాబట్టి వాళ్ళందరూ ఊరిశిక్కలు తప్పకుండా చేయాలి. సొంత బిడ్డను కూడా చంపేయమంటున్నావా? సొంత బిడ్డను, సొంత మనవల్ల, సొంత మనవరాళ్ళ ఈ బిడ్డలై కత్తి పడితిరా, ఆ డబ్బు కోసమే హంతకులైతిరా, యాడున్నదమ్మా బంధము. ఈ విషయం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాకా పోయింది. వాళ్ళందరినీ జైల్లో కూడా వేసిర్రు. పేర్లు కూడా వచ్చినాయి, బిడ్డలు బయట కూడా వచ్చిర్రు. ఈ విషయము వాళ్ళ మనవరాలు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు మస్తు బాధ అనిపించింది. అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటంటే బిడ్డ ప్రయాణం అయించుకోవడానికి సంబంధం పోవచ్చు బ్యాగుల్లో బట్టలు పెట్టుకొని ఇగో గిల్లు గిది చేసిర్రని అందరికి తెలవాలి. ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. ఏం పదవులో ఏం మనుషులు, దిక్కుమాల పదవులు, దిక్కుమాల మనుషులు. వీళ్ళు మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాళ్ళంట. రేవంత్ అన్న వీళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీలకి వెళ్ళి తొలగించాలి. ఏ పార్టీ కూడా వీళ్ళకు రాజకీయంగా చీట్లు ఇవ్వద్దు. ఈ ఫుల్ వీడియో నా బయోలు ఉంటది, ఓపెన్ చేసి చూడండి. ఎవరికి మీరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. వేదాన్ మీడియా ఎక్కడ అన్యాయం జరిగినా గొంతెత్తుతుంది. ప్రజల కోసం, ప్రజల వెంట, ప్రజలతో పాటు. జై భారత్.